పద్ధతిగా చేస్తే పాడికి మించిన ఆదాయం మరోటి లేదు. మెళకువలు పాటించి ఆధునిక యంత్రాలతో పశుపోషణ చేపడితే లాభాలకు తిరుగుండదు. అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి నూతన సాంకేతిక రోటరీ పార్లర్లు. ఒక గేదెను మేపడానికే ఆపసోపాలు పడుతున్న రోజులలో ఒకేసారి వందల పశువుల్ని పోషించడం తేలిక చేస్తున్నాయి. 750 గేదెల పోషణతో రోజుకు 11,000 లీటర్ల నాణ్యమైన పాలు ఉత్పత్తి చేస్తోంది మహబూబ్ నగర్ కు చెందిన ఓ డైరీ. లీటర్ 75 అన్నా పోటీపడి ఆ రోటరీ పార్లర్ పాలను ప్రైవేటు కంపెనీలు ఖరీదు చేస్తున్నాయి. సువిశాలమైన ప్రాంగణంలో పక్కాగా వేసిన షెడ్లు, స్వేచ్ఛగా తిరగాడుతున్న ఆవులు, అత్యాధునికంగా కనిపిస్తున్న ఈ పశువుల శాలలో అడుగడుగున ఆసక్తిని కలిగించే అంశాలు ఎన్నో. మొత్తం 1000 పశువులున్న ఈ ఫారంలో పనివాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 20 మంది. అదెలా సాధ్యమంటే 6 షెడ్లలో కట్టేసిన 750 పాడి ఆవుల నుంచి పాలు తీసేందుకు ఇదిగో ఈ రోటరీ పార్లర్ పనిచేస్తుంది. ఒక్కసారి 40 ఆవుల నుంచి పాలు తీయగల సామర్థ్యం కల యంత్రమిది. ఆగాల్సిన పనిలేదు. ఒక పశువు ఎక్కుతుండగానే పాలు తీసిన పశువు దీనిపై నుంచి దిగిపోతుంది. కేవలం 2 మనుషులు ఈ పాలు తీసే మిషన్ దగ్గర 2 గంటల పాటు ఉంటారంతే. కాకపోతే ఈ రోటరీ పార్లర్ కొనాలంటేనే 3.5 కోట్లు అవుతుంది. పశువుల పొదుగు నుంచి వచ్చిన పాలు నేరుగా గొట్టాల నుంచి వెళ్లి ఇదిగో ఇలా ప్యాకింగ్ చేయబడతాయి. దీనికి మరో 3 కోట్లు ఖర్చు పెట్టారు. అయితేనేం స్వచ్ఛమైన పాలు వినియోగదారునికి చేరువ చేయగలుగుతామంటున్నారు. రోజుకు ఈ డైరీలో ఉత్పత్తి అయ్యే పాలెన్నో తెలుసా? 11,000 లీటర్లు. లీటర్ 75 రూపాయల చొప్పున హైదరాబాద్, బెంగళూరులలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మా దగ్గర 750 ఆవులున్నాయండి, పాలిచ్చే ఆవులు. ప్లస్ ఒక 200 వరకు వాటి దూడలున్నాయి. నెక్స్ట్ వాటి కట్టిన షెడ్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వాటి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా డిజైన్ చేసి కట్టబడడం జరిగింది. పాలని సేకరించడానికి మా దగ్గర రోటరీ పార్లర్ ఉంది. అందులో ఎట్ ఏ టైం 40 ఆవులను పాలు పిండొచ్చు. అది రొటేట్ అవుతూ ఉంటుంది. పాలు పిండబడిన తర్వాత 2 నిమిషాల లోపల కోల్డ్ చైన్లకు పోతాయి. బిలో 4 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్తుంది. అక్కడ నుంచి ప్రాసెస్ అయ్యి ప్యాకింగ్ అయ్యి వినియోగదారు ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు బిలో 4 డిగ్రీ సెంటిగ్రేడ్లో పాలు సప్లై చేయబడడం జరుగుతుంది. దాంతో క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది. కనిపిస్తున్న ఆ ఆవులకు కావలసిన పచ్చగడ్డి పెంచేందుకు మొత్తం ఇక్కడ ఉన్న స్థలం 120 ఎకరాలు. ఇది కాక మరో 1,500 ఎకరాల్లో ఒప్పంద సేద్యం విధానంలో మొక్కజొన్న పెంచి పుష్కలంగా పచ్చగడ్డి వేస్తున్నారు. పశువులను శుభ్రం చేయాలన్నా, షెడ్డును శుభ్రపరచాలన్నా అంతా యంత్రాలే చూసుకుంటాయి. ప్రతి పశువు చెవికి ఉన్న ఈ నెంబర్ పశువు ఆరోగ్యం నుంచి అది తినే తిండి, ఇచ్చే పాలు ఇలా అన్నింటినీ రికార్డ్ చేసేస్తుంది. దాన్ని బట్టే దానికి కొలతగా దాణా వేయటం, అవసరమైన మందులివ్వటం చేస్తారు. మా దగ్గర ఉన్న ల్యాండ్ మొత్తంలో అగ్రికల్చర్ ల్యాండ్ 80 ఎకరాలు ఉంది. వాటిలో 60 ఎకరాలు రెయిన్ గన్ సిస్టంలో మేము మేజు ప్లస్ ఆల్ఫా ఎడ్జల్యూషన్ పండించడం జరుగుతుంది. పాల ఉత్పత్తి కూడా మా ఆవుల దగ్గర యావరేజ్గా 18 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అందులో 25% 30 లీటర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 50% 20 లీటర్ల పైన ఇవ్వడం జరుగుతుంది. కొన్ని 15 లీటర్ల పైన ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్గా 18 నుండి 19 లీటర్స్ రావడం జరుగుతుంది. అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫారంలో ఉన్న పశువులకు ఎప్పుడు ఏ ఆహారం ఇవ్వాలన్నది చెప్పేందుకు అమెరికా నుంచి న్యూట్రిషన్ నిపుణులు వస్తుంటారు. పర్యవేక్షణకు డెన్మార్క్ నుంచి నిపుణులు వస్తారు. 1.5 సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ డైరీలో ఇప్పుడున్న పశువులు వెయ్యేగాని మరో వసంతం గడిచేసరికి 2,000కు చేరుతాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా 4,000 పశువులను దృష్టిలో పెట్టుకుని చేశారు. ఇన్ని పశువులున్నా ఎక్కడా పేడగాని రొచ్చుగాని కనిపించదు. పైగా ఏ కాలంలోనైనా ఇక్కడి షెడ్డులో వాతావరణం ఒకేలా నియంత్రణలో ఉంటుంది కనుక శీతోష్ణాల ప్రభావం పాల దిగుబడిపై ఉండదు. పశువు తాగే నీళ్లు కూడా అత్యంత శుద్ధి చేసినవే కాబట్టి పాలలో ఉండే బ్యాక్టీరియా కూడా అత్యంత తక్కువగా ఉంటుందట. అందుకే లీటర్ 75 రూపాయలన్నా ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు కొనేందుకు వెనకాడడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్ డిమాండ్కు తగ్గ ఉత్పత్తిని చేయలేకపోతున్నామంటున్నారు నిర్వాహకులు. అయితే పాల రేటులో 70% ఖర్చు కింద జమ రాయాల్సిందే. ఏది ఏమైనా పెట్టుబడికి వెనకాడకుండా ఉంటే ఆధునిక హంగులతో ఎన్ని పశువులనైనా అనాయాసంగా పెంపకం చేయవచ్చనిపిస్తోంది కదూ.